నర్మదా అండి మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇది వెస్ట్ ఫ్లోయింగ్ రివర్. మోస్ట్లీ అడుగుతారు చాలా సార్లు విచ్ ఇస్ ద వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ అని. మనం ట్రిక్ చేయడానికి ఇదేం లేదండి, తెలుసుకుందాం. అమర్నాథ్ ప్లాట్యూ నుండి స్టార్ట్ అవుతుందండి, ఇలా వచ్చి ఇక్కడ విద్యా సాత్పుర పర్వతాలు ఉన్నాయి కదండి, అక్కడ డౌన్ నుండి వెళ్తుందండి. అందుకే రిఫ్ట్ వ్యాలీ ఉంటుంది. రిఫ్ట్ వ్యాలీ విచ్ ఇస్ ద రిఫ్ట్ వ్యాలీ రివర్ అని కూడా అడగొచ్చు కొన్నిసార్లు. విఎన్ఎస్ మీరు గుర్తుపెట్టుకోండి. అలా కిందకు వచ్చి విచ్ ఇక్కడ దువందర్ వాటర్ ఫాల్స్ విచ్ అంటే ఇట్లా అడుగుతారు, విచ్ రివర్ కాజెస్ దువందర్ వాటర్ ఫాల్స్, దువందర్ వాటర్ ఫాల్స్ రిలేటెడ్ టు విచ్ రివర్ అని కూడా అడగొచ్చు. అది మరి నర్మదా అని తెలుసుకోవాలి. అది వచ్చేటప్పుడు మార్బుల్ రాక్స్ చాలా ఫేమస్ అండి ఇది. ఓకే, ఒక అమ్మాయి వెస్ట్ ఫ్లోయింగ్ అమ్మాయి అనుకోండి, జస్ట్ 3 స్టేట్లో విజిట్ చేసింది ఇది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ లో సర్దార్ సరోవరం ప్రాజెక్ట్ ఉంది కదండి, నర్మదా రివర్ రిలేటెడ్ అండి ఇది. అక్కడ నుండి అరేబియన్ సీలో కలిసిపోతుంది, గల్ఫ్ ఆఫ్ కంబర్ దగ్గర. ఓకే, దీని లెఫ్ట్ బ్యాంక్ రివర్స్ ఏం లేదు, బంజార్ తవా. రైట్ బ్యాంక్ వచ్చేసి హిరాన్, ఆర్సన్, కోలార్. దీని ట్రిక్ ఏం లేదు, బీటీ కాలింగ్ హాక్ అనుకోండి. అంటే ఒక అమ్మాయి ఇలా వాళ్ళ 3 ఫ్రెండ్స్ కలిసింది, బీటీ కాలింగ్ హాక్ అని. ఓకే, ఇక్కడ ఏం లేదు, ఎండి అని గుర్తుపెట్టుకుంటే మార్బుల్ రాక్స్ దువందర్ వాటర్ ఫాల్స్ కి నర్మదా రివర్ ఫేమస్ అన్నట్టు. ఓకే, విఎన్ఎస్ అని గుర్తుపెట్టుకోండి, విద్యా సాత్పుర నర్మదా. ఓకే, రిఫ్ట్ వ్యాలీ కదండి. ఓకే, థ్యాంక్ యూ.